అండి, హాయ్, నేను మీ సింధు. వెల్కమ్ టు వన్ మోర్ బేబీ టిప్ అనమాట. ఏంటి అంటే మనము అయ్యో నా తిక్కే చూస్తున్నాడు. ఏంటి అంటే కదా మనము పిల్లలకి పాలు తాపిన తర్వాత వాళ్ళకు తేపు వచ్చే వరకు మనము పొజిషన్ ఇలా కూర్చోబెట్టుకొని షేప్ ఇలా పెట్టాలి. అంటే పాము షేప్ ఉంటుంది కదా, పాము తల అలా షేప్ పెట్టేసుకొని ఇలా అంటూ ఉండాలి. మనం ఇలా అనేది అసలు అనకూడదు పిల్లలకి. ఎప్పుడు కూడా ఇలా ఇలా సౌండ్ రావాలన్నమాట. మనం ఇలా చేసినా కానీ పిల్లలకి ఏం కాదు, వాళ్ళు తేపాలి. తేపు వచ్చే వరకు మనం ఇలా అనాలి. ఒక 2-3 మినిట్స్ కూడా అనొచ్చు. కొంతమంది పిల్లలు 5 మినిట్స్ అయినా కానీ 5 మినిట్స్ అయినా వాళ్ళకు తేపు అనేది రాదు, ఏం కాదు. ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ పొజిషన్ లో ఇలా అన్నామంటే ఓకే. 1 మంత్ 2 మంత్స్ బేబీస్కి ఏంటంటే తల అనేది స్ట్రైట్ గా ఉండదు, వాలిపోతూ ఉంటుంది. అలాంటి పిల్లలకు మనం ఎలా చేయాలి అంటే హ్యాండ్ పొజిషన్ నేను చూపించిన విధంగా పెట్టుకొని అయినా చేయొచ్చు. మనకు భయం వేస్తూ ఉంటుంది అలా చేయాలి అంటే. అలాంటప్పుడు భుజం మీద వేసుకొని అయినా ట్యాప్ చేయొచ్చు. 1 to 6 మంత్సే కాదండి, పాలు ఇచ్చినప్పుడే కాదు, వన్స్ మనం సాలిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా పిల్లల్ని ఖచ్చితంగా ఈ విధంగా ట్యాప్ చేయాలి. వాళ్ళకు తేపు వచ్చే వరకు చేస్తూ ఉండాలి. బేబీకి ఫీడ్ చేసిన ప్రతిసారి ప్రతి ఒక్క మదర్ ఇది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా చేయాలి. మస్ట్ అండ్ షుడ్ అని గుర్తు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ బేబీస్.